వేతనాల రూపానికి వచ్చేసరికి 22 లక్షలు. సార్ గుడ్డలుగులు పల్లెండి. వేతనాల రూపానికి వచ్చేసరికి 7,66,397 రూపాయలు ఖర్చు చేయడం జరిగింది సార్. సామాగ్రి వచ్చేసి 41,120 రూపాయలు ఖర్చు చేయడం జరిగింది సార్. మొత్తం వచ్చేసి 8,07,517 రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. మొత్తం 14 పనులు చేయడం జరిగింది సార్. పదో అంశం సార్, ఇద్దరు హక్కుదారులు పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం కానీ మాస్టర్ల పేరు రాని కారణంగా పనులు చేయలేకపోతున్నాము, పేరు వచ్చే విధంగా చూడగలరని తనిఖీ బృందం ద్వారా రాతపూర్వకంగా ఇవ్వడం జరిగింది సార్. అవును సార్, మాస్టర్లో పేరు రావట్లేదండి సార్, ఎర్రర్ వస్తుందని. ఎవరు ఫీల్ అసిస్టెంట్ నీదే బాధ్యత. నువ్వు ఎంటబడి ఇక్కడ ఏపీఓ దగ్గరికి వచ్చి టెక్నికల్ ప్రాబ్లమ్ ఉంటే క్లియర్ చేసుకోవాలి. 11వ అంశం సార్, డిమాండ్ తీసుకుంటున్నారు, నో డిమాండ్ తీసుకోవడం లేదు సార్. 11వ అంశం సార్. 22వ అంశం సార్, రోజుగార్ దివాస్ అనేది నిర్వహించలేదు సార్. తనిఖీ బృందం వారికి రిజిస్టర్ కూడా ఇవ్వలేదు సార్. గ్రామ సభలో చూపించారు కానీ అన్ని అంశాలు చర్చించి రాయలేదు సార్. 23వ అంశం సార్, విఎంసీ కమిటీ ఏర్పాటు చేయలేదు సార్, ఏర్పాటు చేస్తామని తెలపడం జరిగింది సార్. 24వ అంశం సార్, నర్సరీకి సంబంధించిన రిజిస్టర్లు అనేది తనిఖీ బృందం వారికి ఇవ్వలేదు సార్. గ్రామ సభలో చూపించారు కానీ అందులో ఏ వర్కేడీ నెంబర్ అన్నది రాయలేదు సార్. పూర్తి స్థాయిలో అప్డేషన్ కూడా లేదు సార్. అందులో ఇచ్చిన రిజిస్టర్ లో వర్కేడీ నెంబర్లు లేవు సార్. నర్సరీ రిజిస్టర్స్ ఎవరు పంచాయత్ సెక్రటరీ చూడరానే వాళ్ళకంటే ఏం తెలియదు, అక్షర జ్ఞానం లేనట్టు వచ్చింది. లేదు వర్క్ ఐడి నంబర్ లేదు, ఎన్ని మొక్కలు ఉన్నాయి లేదు, ఎన్ని బతికినాయి చచ్చినాయి అవన్నీ ఉన్నారు కదా సర్వైవల్ రిజిస్టర్. ఇచ్చుడు కాదు, వట్టి బుక్ ఇచ్చుడు కాదు, అందులో ప్రాపర్ గా ఉన్నాయా ఎంట్రీస్ అనేది చూసుకోవాలి. ఇవి అప్డేట్ చేయండి, అప్డేట్ గా రిజిస్టర్స్ తీసుకొచ్చి చూపించండి. 25వ అంశం సార్, మాస్టర్స్ లో ముందస్తు సంతకాలు తీసుకోవడం జరుగుతుంది సార్. అటు సంతకాలు కూడా కొట్టివేయడం జరుగుతుంది సార్. మీరు మీ మైండ్ బ్లాక్ అయిపోతుంది. మీకు 2 విలేజ్ అంటే 2 విలేజ్ అంటే ఈడో 2 రోజులు, ఆడో 2 రోజులు, ఈడో 2 రోజులు ఉండాలి. ఏది పెద్ద విలేజ్ లో అక్కడ 3-4 రోజులు ఉండాలి, చిన్న విలేజ్ లో 2 రోజులు. అంటే రోజు చూసుకోవాలి అవి 2 విలేజ్ కూడా. మీరు పోతే భయం ఉంటుంది, లేదంటే ఉండదు. ఓకే నెక్స్ట్. 26వ అంశం సార్, మాన్యువల్ ఇన్పుట్ డేటా షీట్స్ తనిఖీ బృందం వరకు ఇవ్వలేదు సార్. 27వ అంశం సార్, రైతు అంగీకార పత్రాలు కూడా ఇవ్వలేదు సార్. 28వ అంశం సార్, రెవెన్యూ ప్లాంటేషన్ కి సంబంధించి 2 వర్కేడీలలో 788 మొక్కలు నాటడం జరిగింది సార్. ప్రస్తుతం పని ప్రదేశంలో 353 మొక్కలు బ్రతికున్నాయి సార్. 435 మొక్కలు అనేవి పని ప్రదేశంలో లేవు సార్. రెవెన్యూ ప్లాంటేషన్ వేరే రిప్లేస్ చేయండి. 4 ఏళ్ల కింద ప్లాంటేషన్ 4 ఏళ్ల కింద మోనో పర్పస్. ఇప్పుడు ఎవరు ఏ నర్సరీలో దొరుకుతానే ఈ ప్లాంట్స్ ఇది వరకు పెట్టి కొట్టేసింది. లేదు సార్, టెకోమా ప్లాంటేషన్ వేసారు సార్, చనిపోయినాయి. టెకోమా పూల మొక్కలు ఇంటర్నల్స్ వేసారు. ఇంటర్నల్ ప్లాంటేషన్ పూల మొక్కలు వేసారు సార్, అవి చనిపోయినాయి.
ఒకటి మెయింటెనెన్స్ సార్, ఒకటి ఫిట్టింగ్ ప్లాంటింగ్ కూడా మనకే ఉంది సార్. ఓకే నెక్స్ట్ 29వ అంశం సార్, గ్రామ సభ తీర్మానాలు తనిఖీ బృందం వరకు ఇవ్వలేదు సార్. లేవు ఆ కార్యదర్శులకు రెజల్యూషన్ ఏంటంటే మేడం మీ రిజిస్టర్ కూడా మళ్ళీ తెచ్చి ఇందాక తీసుకొచ్చారు మేడం, ప్రజావేదికలో చూస్తాం. నిన్న చూపించలేదు మేడం గ్రామ సభలో కూడా ఓకే తీర్మానాలు. 30వ అంశం సార్, రెవెన్యూ ప్లాంటేషన్ కి సంబంధించి 4,000 రూపాయలు నేమ్ బోర్డు పేమెంట్ చేశారు సార్. ఆ ఎంబీ తనిఖీ బృందం వరకు ఇవ్వలేదు సార్. పేమెంట్ అయింది. మేబీ నెక్స్ట్ నెక్స్ట్ 31వ అంశం సార్, ఎంబీ క్యాల్కులేషన్ మిస్టేక్ సార్. క్యాల్కులేషన్ మిస్టేక్. అవును సార్. చూడండి ఎవరికి టీఏ గారు నిన్న చూశారు సార్. అయితే ఫ్రీ మెజర్మెంట్ లో 1.1 ఇచ్చినా మీరు దాన్నే కన్సిడర్ చేసుకోవాలి, పోస్ట్ మెజర్మెంట్ లో నేను ఎలాంటి వివరణ ఇవ్వనని చెప్పారు సార్ నిన్న. ఇది సార్. ఇది 1 సార్, ఇక్కడ 1 ఉండాలి సార్. ఇక్కడ 1.1 మీ మంటలేమో అక్కడ ఉన్నదా అన్నాం కదా, మరి మీ మంటలో ఇప్పుడు పోస్ట్ కన్సిడర్ చేయమంటారు, పిన్ కన్సిడర్ చేయమంటారు. మీరు ఇది 1.1 క్యాల్కులేషన్ చేసిన తర్వాత ఊర్లో లేదు సార్, అది చెప్పేవారు కానీ ఇప్పుడు మీరు ప్రీమియర్మెంట్ తీసుకోమంటారా, యాక్చువల్ తీసుకోమంటారు, పోస్ట్ తీసుకోమంటారు? రీపోస్ట్ తీసుకుంటే ఇప్పుడు మనం ఏది కన్సిడర్ చేస్తాం? మీరు ఎప్పటి చేస్తున్నారు? ఏది చేస్తున్నా కూడా గెలిచినప్పుడు కదా. మరి ఇంకే నేనేమంటున్నా అంటే ఓవర్లుక్ లో 1 రాయలేకపోయాడు, అందుకే ఇట్లా తీసేసిన అదే అండి సార్. అందుకే మేడం చేయనన్నది అంటే క్యాల్కులేషన్ మిస్టేక్ అంటే 1 అనేది నెక్స్ట్ ఈవెంట్ మనం కూడా సార్ వీళ్ళే తీసేసిన పోస్ట్ తీసేసిన తేడా అది సార్. క్యాల్కులేషన్ మిస్టేక్. క్యాలిక్యులేషన్ మిస్టేక్. ఏ వాస్తవం కంటే మీ ఈసీఆర్ ఎవరో కానీ యాక్చువల్గా మీరు సరిగ్గా చూడలేదు. ప్రీ పోస్ట్ డిఫరెన్స్ ఉండాలి. పోస్ట్ మేర్మెంట్ లో విత్ ప్రీ మేర్మెంట్ లో పోస్ట్ మేర్మెంట్ లో విత్ తక్కువ ఎట్లా వస్తుంది చెప్పండి? పని చేసినట్టే చేయనంట. పోస్ట్ మ్యాన్ వల్ల పెట్టి పెరగాల తగ్గుతుందా? ఇప్పుడు మీరు చేసిన ఎంబీలు ఇది కొంచెం ప్రతి ఎంబీని చెక్ చేస్తున్నా అట్లే ఉంది. ఇంకా అది మా వల్ల పాయింట్ రాయలేదు ఇక్కడ. బాబు ఇది వర్షం పడ్డప్పుడు దాన్ని వెడల్పు కావాలి కదా, కాలువ దగ్గరికి వస్తుందనే చేసిన తర్వాత కూడా జరుగుతుంది కదా. ఒక్కదా ఇట్లా ఉంది, ఇట్లా ఉన్న కాలువ ఇట్లా అవుతుంది, ఇట్లా అవుతుంది. కొద్దిగా మీరు ఏ పని చేసినప్పుడైనా బ్రెయిన్ అప్లై చేయండి, వాస్తవాలు చూసి రాయండి, అంతేగాని పని చేస్తున్నా ఆయన ఏదో చేసిండు ఈయన ఏదో చేసిండు అని రాయకండి. మీరు కూడా అబ్జర్వ్ చేయండి. కాదు, పని చేస్తున్నారు ప్రజెంటేషన్. ఓకే నెక్స్ట్ 32 అయిపోయింది. 32వ అంశం సార్, నర్సరీకి సంబంధించి సార్. మనకి ట్రాన్స్పోర్టేషన్ కి వచ్చేసరికి మనకి 5,500 బ్యాగ్స్ కి పేమెంట్ చేయడం జరిగింది సార్. అదే విధంగా కాస్ట్ ఆఫ్ సీడ్ కూడా 5,500కి పేమెంట్ అనేది ఇవ్వడం జరిగింది సార్. అనగా అదనంగా మనకి 1,073 రూపాయలు పేమెంట్ చేయడం జరిగింది సార్. ఎవరిది? వాళ్ళు అది ఎప్పటికల్లా ఈరోజు ఎవరిని అసలు ఎక్కడ చేయదు. ఇది ప్యాకింగ్ సార్, 5,600 పొట్టింగ్ చేస్తాం. ఆ 1000 అనేది సిబ్బంది చేయలేదు. బ్యాగ్ ఫిల్లింగ్ చేసినంతనే ఉండాలి కదా. ఎంబీలో ఫిల్లింగ్ బ్యాగ్ ఫిల్లింగ్ ఆ 4,660 మొక్కలకు మాత్రమే ఫిల్ చేశారు. ఫిల్ చేశారు సార్. 5,500 బ్యాగ్స్ కు పేమెంట్ చేశారు. 1000 అనేది సిబ్బంది వల్ల పేమెంట్ చేయాలి సార్ అట్లా ఉన్నది. దయచేసి ఉంటే మీరు వేరేగా అనుకోవద్దు.
అక్కడ సిబ్బంది లేదు సార్. ఖచ్చితంగా పర్చేజ్ చేసిన బ్యాగ్స్ కాకపోతే మన దగ్గర స్టాక్ ఉండాలి.